కొనసాగించాలని, పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేయాలని, ఇంటర్నెట్ ఫెసిలిటీని బలోపేతం చేయాలని, మరిన్ని కొత్త కంపెనీలను అక్కడ ఆహ్వానించి మరి అక్కడ స్థానిక యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం కృషి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. మా మిత్రులు వెంకటరామనారెడ్డి గారు ఒక స్వీపింగ్ కామెంట్ చేశారు అధ్యక్ష. అది శాసనసభ్యుల గౌరవానికి సంబంధించిన అంశం అధ్యక్ష. విదేశీ యాత్రకు ముఖ్యమంత్రి గారు వెళ్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయినరు, వాళ్ళ ఖర్చు కూడా ప్రభుత్వం భరించింది అనేది నేను రికార్డ్ స్టేట్ చేయడానికి మాత్రమే చెప్తా ఉన్నా. వారు మంచి క్వశ్చన్ అడిగిండు, దానికి నాకు అభ్యంతరం లేదు. మేము కూడా వెళ్ళినాం అధ్యక్ష, సీఎం గారు వెంబడి యూఎస్ ట్రిప్కి వెళ్ళినాము, మిగతా ఎమ్మెల్యేలు మిగతా దగ్గరికి వెళ్ళారు. కానీ మేమందరం కూడా మా సొంత ఖర్చులతోటి వెళ్ళినాం అధ్యక్ష. అకామిడేషన్ కూడా మా సొంత ఖర్చులతోటి పోయినాము. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రజాసేవకు అంకితమైన వాళ్ళు. ప్రభుత్వ ధనాన్ని ఒక్క రూపాయి కూడా సొంతానికి వాడుకునే అలవాటు కానీ ఆలోచన కానీ లేని ఎమ్మెల్యేలం. కాబట్టి ఆ ఎమ్మెల్యేల గురించి అలా మాట్లాడడం అనేది పొరపాటున మాట్లాడవచ్చు, కానీ భవిష్యత్తులో అలాగా ముఖ్యంగా ఈ సభలో ఉన్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే ప్రజలకు బాగు చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ గారు, మంత్రులు, అసెంబ్లీ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు వెంపడ అధికారులు వెళ్తారు, ఎమ్మెల్యేలు వెళ్తారు. ఎమ్మెల్యేలు 70% కూడా విదేశీ పర్యటన చేశారు అని అన్నాను. కావాలంటే రికార్డ్ చూసుకోండి. నిన్నటితో నేను కూడా జాగ్రత్తగానే మాట్లాడాలని డిసైడ్ అయినా. అర్థమవుతుందా అన్న? నేను అన్నది అది, కానీ మీ ఖర్చా ప్రభుత్వ ఖర్చా అని చెప్పలేదు. కావాలంటే రికార్డ్ చూసుకోండి. ఓకే, మీరు వెంకటరమణారెడ్డి గారు అసెంబ్లీ సెక్రటరీ, గౌరవ ముఖ్యమంత్రి ఎంబడి, ఐటీ మినిస్టర్ ఎంబడి పెట్టుబడుల కోసం పోడు. ఆయన ఒకటే సిపిఐ కాన్ఫరెన్స్ ఉంటుంది, దాంట్లో పోతారు వాళ్ళు. మీరు తెలుసుకొని చెప్తే మంచిగా ఉంటుంది, వేరే ఏం లేదు. తెలుసుకొని చెప్పండి గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవనీయులు వెంకటరమణారెడ్డి గారు,